వెల్కమ్ టు పార్ట్ 2. సో 29th క్వశ్చన్ వచ్చి √11 ఒక కర్ణీయ సంఖ్య అని చూపించమంటున్నాడు. సో ఫస్ట్ మనం దీన్ని మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇండైరెక్ట్ మెథడ్లో చేద్దాం. సో ఫస్ట్ √11 ఒక అకర్ణీయ సంఖ్య అనుకున్నాము. అకర్ణీయ సంఖ్య అనుకున్నాము. Therefore √11 is equal to some p by q, p comma q belongs to z, q not equal to 0. సో p కామా క్యూలను వాటి గరిష్ట సామాన్య కారణాంకం చే భాగించగా a by b వచ్చును అనుకున్నాము. ఇప్పుడు ఏ కామా బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. పరస్పర ప్రధాన సంఖ్యలు. ఏ కామా బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. Therefore √11 is equal to a by b. So this implies a is equal to √11b. Squaring on both sides. So a square is equal to 11b square. సో దీని మీనింగ్ ఏంటి? a square is equal to 11b square అని వచ్చింది కాబట్టి therefore 11 divides a square. సో మనకి ఒక థీరం ఉంది. ఇక్కడ 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఒక ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఖచ్చితంగా అది ఏని డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ 11 డివైడ్స్ ఏ. ఇప్పుడు 11 ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 11 ఇంటూ సమ్ సి కింద రాసుకుందాం. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 సి స్క్వేర్. కానీ ఆల్రెడీ మనకి ఏ స్క్వేర్ యొక్క వాల్యూ ఇక్కడ 11 బి స్క్వేర్ కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో దీని ఇక్కడ 1 అనుకుందాం. ఫ్రమ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 11 బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 సి స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్ 121లో 11 టైమ్స్. దిస్ ఇంప్లైస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11 సి స్క్వేర్. సో దీని అర్థం ఏంటి? 11 డివైడ్స్ బి స్క్వేర్. సో కాబట్టి ఏమవుతుంది? 11 బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 11 డివైడ్స్ బి ఆల్సో. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది? 11 డివైడ్స్ 11 అనేది ఏని భాగిస్తుంది, ఇక్కడ 11 అనేది బిని భాగిస్తుంది. దేర్ఫోర్ 11 అనేది ఏ కామా బీలకు ఉమ్మడి కారణాంకం. ఇది విరుద్ధం. ఎందువల్ల విరుద్ధం? ఏ కామా బీలు ఇది విరుద్ధం. ఎందువల్లంటే ఏ కామా బీలు అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం ఉండదు.
దేర్ఫోర్ ఇక్కడ విరుద్ధ భావన ఎందుకు వచ్చిందంటే మనం √11ను అకర్ణీయ సంఖ్య అనుకోవడం వల్ల వచ్చింది కాబట్టి √11 అకర్ణీయ సంఖ్య కాదు, అకర్ణీయ సంఖ్య కాదు. సో √11 అకర్ణీయ సంఖ్య కాదు కాబట్టి దేర్ఫోర్ √11 ఒక కారణీయ సంఖ్య, కారణీయ సంఖ్య. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు. 29th B క్వశ్చన్. ఒక ఘన బహుపది x³ + 3x² - x - 3 యొక్క శూన్యాలు 1 -1 మరియు -3 అవునని సరిచూడండి. బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూడండి. సో ఫస్ట్ వాడు ఇచ్చిన బహుపదిని లెట్ f of x is equal to x³ + 3x² - x - 3 తీసుకుందాం. ఇప్పుడు 1 -1 -3లు శూన్యాలని సరిచూడాలి. అంటే ఫస్ట్ మనం f(1) వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. f(1) is equal to 1³ + 3 × 1² -1 -3. So this is equal to 1 + 3 -1 -3 + 3 -3 cancel, +1 -1 cancel. So this is equal to 0. So next f of -1 is equal to -1³ + 3 × -1² -1 -3. So this is equal to -1³ -1. So +3 +1 -3 +3 -3 cancel, -1 +1 cancel. So this is equal to 0. f of -3 is equal to -3³ + 3 × -3² -3 -3. So this is equal to -27 plus 9 3s are 27, minus into minus +3 -3. So this one cancels. So this is equal to 0. Therefore f of 1 is equal to 0, f of -1 is equal to 0, f of -3 is equal to 0. Therefore f of x కు 1, -1, -3లు శూన్యాలు అవుతాయి. నిరూపించండి. బహుపది గుణకాలకు శూన్యాలు గల సంబంధాన్ని సరిచూడమన్నాడు. సో శూన్యాల మొత్తం చేద్దాం మనం ఫస్ట్. శూన్యాల మొత్తం. సో దీనికంటే ముందు శూన్యాలను ఏమనుకుందాం అంటే మనం శూన్యాలు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, గామా ఈజ్ ఈక్వల్ టు -3 అని అనుకుందాం. ఇప్పుడు శూన్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + -1 + -3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు గుణకాలు సంబంధం చూద్దాం ఒకసారి మనం. గుణకాలు -b/a వాల్యూ చూద్దాం. -b/a ఈజ్ ఈక్వల్ టు -3/1, దట్ ఈజ్ ఈక్వల్ టు -3. అంటే శూన్యాల మొత్తం గుణకాలకి శూన్యాలకి గల సంబంధం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దేనికి ఈక్వల్ అయిందంటే మనకి -b/aకి ఈక్వల్ అయింది. ఇక్కడ -3 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా తీసుకుందాం. ఆల్ఫా బీటా 1 × -1 ప్లస్ బీటా గామా
-1 into -3 plus gamma alpha -3 into 1. So this is equal to -1 plus 3 minus 3 plus 3 minus 3 cancel. సో దీని వాల్యూ వచ్చి -1 వచ్చింది. సో ఇప్పుడు C by A విలువ చూద్దాం. C by A ఈజ్ ఈక్వల్ టు చూసినట్లయితే -3 by -1 by 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా దీని వాల్యూ వచ్చి మనకి C by Aకి సరిపోయింది. ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయినాయి. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా తీసుకున్నట్లయితే మనకి 1 into -1 into -3 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు దీని వాల్యూ చేద్దాం. -d/a వాల్యూ చూద్దాం. -d/a ఈజ్ ఈక్వల్ టు -3/a అంటే 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆల్ఫా బీటా గామా వాల్యూ వచ్చి -d/aకి ఈక్వల్ అయిపోయింది అనమాట. ఈ విధంగా బహుపది గుణకాలకి శూన్యాలికల మధ్య సంబంధం అనేది మనం సరిచూడటం జరిగింది. 30 క్వశ్చన్. 2x² + x - 4 = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలను వర్గంను పూర్తి చేయుట ద్వారా కనుగొనము. సో వర్గం పూర్తి చేయడం ద్వారా కనుగొనడానికి మనకి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేద్దాం. సో ఫస్ట్ 2x² + x తీసుకొని -4ని కుడి చేతి వైపుకి పంపించాలి. అప్పుడు +4 అవుతుంది. ఇప్పుడు x² గుణకం ఏదైతే ఉంటుందో ఆ గుణకంతో మొత్తం బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. సో దట్ ఇంప్లైజ్ ఏమవుతుందంటే x² + x/2 = 2. ఇప్పుడు ఎడం చేతి వైపు ఉన్నదంతా కూడా a + b హోల్ స్క్వేర్ కింద కానీ a - b హోల్ స్క్వేర్ కింద కానీ మనం రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a + b హోల్ స్క్వేర్ కింద మనం మార్చుకోగలగాలి. సో ఇక్కడ ఏ వాల్యూ మనకి x ఉంది. సో దీన్ని 2ab కింద టర్మ్ కింద మార్చి దాని నుండి దీన్ని a + b హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయగలగాలి మనం. అంటే x² ప్లస్ ఇక్కడ నేను ఒక 2 వేస్తున్నాను. 2 into 2 a అంటే x, ఇక్కడ b ప్లేస్లో 1/4 వేసాను. ఇప్పుడు 2 ఇచ్చి 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. x/2 యొక్క వాల్యూ ఏం చేంజ్ కాలేదు. అంటే ఇక్కడ 2ab, సో b వాల్యూ వచ్చి 1/4 వచ్చింది కాబట్టి ఇక్కడ b² అంటే 1/4 హోల్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం. 2 + 1/4 హోల్ స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్, సో ఇదంతా కూడా మనకి a + b హోల్ స్క్వేర్ ప్రకారం x + 1/4 హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ అయింది. ఈజ్ ఈక్వల్ టు 2 + 1/4 అంటే 16. సో దిస్ ఇంప్లైస్ x + 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 16 ఎల్సిఎం అండ్ ఇక్కడ 32 + 1, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 33/16. సో దిస్ ఇంప్లైస్ x + 1/4 ఈజ్ ఈక్వల్ టు ±√33/16. సో దిస్ ఇంప్లైస్ x + 1/4 ఈజ్ ఈక్వల్ టు √33/16 లేదా x + 1/4 ఈజ్ ఈక్వల్ టు -√33/16. సో దిస్ ఇంప్లైస్ x + 1/4 ఈజ్ ఈక్వల్ టు √33/4 లేదా x + 1/4 ఈజ్ ఈక్వల్ టు -√33/4. సో 1/4ని కుడి చేతి వైపు తీసుకువెళ్తే x ఈజ్ ఈక్వల్ టు √33/4 - 1/4 లేదా x ఈజ్ ఈక్వల్ టు -√33/4 - 1/4.
దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు √33 - 1/4 లేదా x ఈజ్ ఈక్వల్ టు -√33 - 1/4. సో ఈ విధంగా మనం వర్గం పూర్తి చేయడం ద్వారా వర్గ సమీకరణ యొక్క మూలాలను కనుగొనవచ్చు. క్వశ్చన్ నెంబర్ 30B చూద్దాం. ఒక నీటి ట్యాంకు రెండు చివర్ల అర్ధగోళాకారంగా ఉన్న స్తూపం వలె ఉన్నది. స్తూపం యొక్క బాహ్య వ్యాసము 1.4 మీటర్లు మరియు దాని పొడవు 8 మీటర్లు. నీటి ట్యాంకు బయట రంగు వేయడానికి చదరపు మీటర్కు 20 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది? సో ఇప్పుడు ఈ సమస్యలో పటం ఏ విధంగా ఉంటుందో ముందు మనం వేసుకుందాం. సో ఈ విధంగా కింద పైన కూడా గోళాకారంగా ఉందన్నమాట, అర్ధగోళాకారం కింద ఉంది. అంటే మనకి ట్యాబ్లెట్ ప్రాబ్లం ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కింద ఒక అర్ధగోళం ఉంది, పైన ఒక అర్ధగోళం ఉంది. ఈ స్తూపాకార భాగం యొక్క పొడవు ఎంత ఇచ్చాడంటే 8 మీటర్లు ఇచ్చాడు. అంటే h ఈజ్ ఈక్వల్ టు స్తూపాకార భాగం యొక్క ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్లు. సో ఇది 8 మీటర్లు. అలాగే దీని యొక్క వ్యాసము, బాహ్య వ్యాసము, దీని యొక్క వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే మనకి 1.4 మీటర్లు. సో ఇప్పుడు వాడు లెక్కలో ఏమి ఇచ్చాడో అని రాసుకుందాం. d ఈజ్ ఈక్వల్ టు 1.4 మీటర్లు. దెర్ఫోర్ d 1.4 అయితే r ఈజ్ ఈక్వల్ టు 0.7 మీటర్స్. అలాగే ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్లు. దేని ఎత్తు? స్తూపాకార భాగం ఎత్తు. స్తూపాకార భాగం ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్లు. ఇప్పుడు దీనికి బయట రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగాడంటే ఏం చేయాలంటే మనం ఈ స్తూపాకార భాగం యొక్క వక్రతల వైశాల్యం కట్టాలి, అలాగే ఈ రెండు అర్ధగోళముల యొక్క ఉపరితల వైశాల్యం కట్టాలి. ఇప్పుడు ఫస్ట్ స్తూపాకార భాగం అంటే స్తూపం వక్రతల వైశాల్యం, ఈజ్ ఈక్వల్ టు 2πRh. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r 0.7, h 8. ఈ 7 0.7లో 0.1 టైం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 44 ఇంటూ 0.8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 35.2 చదరపు మీటర్లు. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్తూపం వక్రతల వైశాల్యం కట్టాం. ఇప్పుడు అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం కట్టాలి. అర్ధగోళం ఉపరితల వైశాల్యం, అర్ధగోళం ఉపరితల వైశాల్యం 2πr². సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై 22/7 ఇంటూ r 0.7 ఇంటూ 0.7. ఈ 7 దీంట్లో 0.1 టైం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 44 ఇంటూ 0.07. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 3.08 చదరపు మీటర్లు. ఇప్పుడు దేర్ఫోర్ రెండు అర్ధగోళాల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.08. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6.16 చదరపు మీటర్లు. దెర్ఫోర్ నీటి ట్యాంకు ఉపరితల వైశాల్యం
నీటి ట్యాంక్ ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఈ స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం ప్లస్ ఈ రెండు అర్ధగోళాల యొక్క ఉపరితల వైశాల్యాన్ని కూడాలి. 35.2 ప్లస్ 6.16. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 41.36 చదరపు మీటర్లు. ఇప్పుడు ఒక చదరపు మీటర్కి రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక చదరపు మీటర్కు రంగు వేయటానికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనకి 41.36 చదరపు మీటర్లకి ఎంత? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 41.36 ఇంటూ 20 రూపాయలు. సో దీన్ని మల్టిప్లై చేస్తే ₹827.20 ఖర్చు అవుతుంది. ఓకే. సో 31A. సో 31Aలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 75 degrees by cos square 36 degrees plus cos square 54 degrees. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం సైన్ స్క్వేర్ 15 ఎలా రాద్దామంటే సైన్ స్క్వేర్ 90 మైనస్ 75. ఈ సైన్ స్క్వేర్ 75ని అలాగే రాద్దాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బై కాస్ స్క్వేర్ 36 ఎలా రాద్దామంటే కాస్ స్క్వేర్ 90 మైనస్ 54 ప్లస్ ఈ కాస్ స్క్వేర్ 54ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ టీటా. సో సైన్ 90 మైనస్ టీటా వచ్చి మనకి కాస్ టీటా అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ 75 ప్లస్ సైన్ స్క్వేర్ 75 బై కాస్ 90 మైనస్ టీటా సైన్ టీటా కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 54 ప్లస్ కాస్ స్క్వేర్ 54. సో ఇక్కడ న్యూమరేటర్ వచ్చి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఫార్ములాలో ఉంది, డినామినేటర్ కూడా సేమ్ ఫార్ములాలో ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్కి వాల్యూస్ 1/1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది వచ్చి ఫస్ట్ క్వశ్చన్. సో దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ సో సైన్ 5 degrees ఇంటూ కాస్ 85. సో సైన్ 5 ఎలా రాద్దాం అంటే మనం సైన్ 90 మైనస్ 85 ఇంటూ కాస్ 85 ప్లస్ కాస్ 5 ఎలా రాద్దామంటే కాస్ 90 మైనస్ 85 ఇంటూ సైన్ 85. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ టీటా కాస్ 85 ఇంటూ కాస్ 85 ప్లస్ కాస్ 90 మైనస్ టీటా సైన్ టీటా. సో సైన్ 85 సైన్ 85. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ 85 ప్లస్ కాస్ స్క్వేర్ 85. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఫామ్ ఉంది, దీని వాల్యూ వచ్చి 1. (31B) ఒక ఆవాస ప్రాంతంలో 25 కుటుంబాలకు సంబంధించిన దినసరి భోజన ఖర్చుల వివరాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి. సో ఈ పట్టికని బేస్ చేసుకొని ఒక కుటుంబానికి అయ్యే సగటు భోజనం ఖర్చును కనుక్కోమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం సగటును కనుక్కోవాలి. సగటును కనుక్కోవడానికి మనకి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. సో ఈ 3 రకాల పద్ధతుల్లో కొంచెం ఈజీగా ఉండే పద్ధతి ఏంటంటే సంక్షిప్త విచలన పద్ధతి. సో మనం ఇప్పుడు అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏ పద్ధతిని మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి స్టూడెంట్ ఏ పద్ధతిలో చేసినా సరే మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో కొంచెం అన్ని పద్ధతులు ఈజీగా పద్ధతి ఏంటంటే సంక్షిప్త విచలన పద్ధతి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం సంక్షిప్త విచలన పద్ధతిలో చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఖర్చులు 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300,
300 to 350. ఇవి ఖర్చులు. కుటుంబాల సంఖ్య కుటుంబాల సంఖ్య ఏమవుతుందంటే మనకి ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈజ్ Fi. ఈ ఫ్రీక్వెన్సీలో ఇక్కడ నలుగురు ఉన్నారు. 100కి 150కి ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది? నలుగురు ఉన్నారు. సో ఇక్కడ 5, ఇక్కడ 12 మంది, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉన్నారు. ఇక్కడ మనం సిగ్మా Fi చేసుకుందాం. సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు 6, 10, 15, 5, 25. సిగ్మా Fi వచ్చి 25. అలాగే ఇక్కడ Xi మధ్య విలువలు కడదాం. మధ్య విలువలు. సో Xi's. సో మధ్య విలువలు అంటే 10, 100కి 150 యాడ్ చేస్తే 250, దాన్ని సగం చేస్తే 125. సో ఇక్కడ తరగతంత్రం వచ్చి 50 కాబట్టి దీనికి 50 కూడుకున్నట్లయితే 175, దీనికి 50 కూడితే 225, దీనికి 50 కూడితే 275, దీనికి 50 కూడితే 325. ఇప్పుడు ఈ మధ్య విలువల నుంచి మనం ఒక విలువను సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విలువైనా సరే తీసుకోవచ్చు. సో దాన్నే స్మాల్ ఏ అనుకుంటాం. మధ్య విలువల నుంచి ప్రతిపాదించబడిన ఒక విలువ. సో ఎక్కడైనా తీసుకోవచ్చు ఆ ఏ యొక్క వాల్యూ. సో ఇక్కడ నేను ఏ యొక్క వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం UA ఈజ్ ఈక్వల్ టు Xi మైనస్ A బై H. యాక్చువల్గా అన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా దీని ఎదురుగుండా మనం 0 వేసుకుంటాం. పైకి -1, -2, 1, 2. ఒక్కోసారి ఎగ్జామినేషన్లో ఈ తరగతి యొక్క విలువలు ఎలా ఇస్తాడంటే పైన 300 to 350 ఇచ్చి సో ఇలా ఇస్తాడనమాట. అంటే డిసెండింగ్ ఆర్డర్లు ఇస్తాడు. డిసెండింగ్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఇలా వేయకూడదు. పొరపాటున స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు చాలామంది ఇక్కడ. సో ఇక్కడ మనం 1, 2 వేసుకొని కిందకు -1, -2 వేసుకోవాలి. సో ఇక్కడ మనకి అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లు ఇస్తే మనం కూడా రివర్స్ చేయాలి. సో ఇక్కడ మనం Fi UA వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో Fi UA. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే -8, -5, 0, 2, 4. ఇక్కడ మనం సిగ్మా Fi UA వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా Fi UA మైనస్ వాల్యూస్ అని యాడ్ చేస్తే -13, ఇక్కడ వచ్చి 6, సో -7. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 225, అదేవిధంగా సిగ్మా Fi UA వచ్చి -7, సిగ్మా Fi వాల్యూ వచ్చి 25, H యొక్క వాల్యూ వచ్చి 50. ఇప్పుడు సగటుకి సూత్రం సగటు ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా Fi UI బై సిగ్మా Fi ఇంటూ H. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ మనకి 225 ప్లస్ సిగ్మా Fi UI వాల్యూ వచ్చి -7 బై సిగ్మా Fi వాల్యూ వచ్చి 25 ఇంటూ H వాల్యూ వచ్చి 50. ఈ 25 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 225, 7 2s are 14, -14. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 211. సో మనకి ఒక కుటుంబానికి అయ్యే సగటు భోజనం ఖర్చు ఎంత అంటే 211 రూపాయలు. 32A క్వశ్చన్ చూద్దాం. ఒక భవనం పైనుండి ఒక సెల్ ఫోన్ టవర్ పైభాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వకోణము దాని పాదం 45 డిగ్రీల నిమ్న కోణం చేస్తుంది. భవనం నుండి టవర్ గల మధ్య దూరం 7 మీటర్లైన టవర్ ఎత్తును కనుగొనము. ఈ ప్రాబ్లం చేయడానికి ఫస్ట్ దీనికి సంబంధించిన ఫిగర్ చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఇది భవనం యొక్క ఎత్తు అనుకుందాం. ఇది సెల్ ఫోన్ టవర్ అనుకుందాం. నెక్స్ట్ ఇది భవనం యొక్క పైభాగం. ఈ పైభాగం నుంచి సెల్ ఫోన్ టవర్ యొక్క పైభాగాన్ని చూడటం జరిగింది ఊర్ధ్వకోణంతో. అదేవిధంగా భవనం యొక్క పైభాగం నుంచి సెల్ ఫోన్ టవర్ యొక్క పాదాన్ని నిమ్న కోణంతో ఈ విధంగా చూడటం జరిగింది. సో కంప్లీట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఫిగర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫిగర్లో మనం ఇక్కడ దీన్ని ఏ అనుకుందాం. ఇది ఏ, ఇది బి, సి, డి, ఈ.
నెక్స్ట్ కోణాలు కూడా చూద్దాం ఒకసారి. సో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం, 45 డిగ్రీల నిమ్న కోణం. సో ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు కాబట్టి, ఈ రెండు రేఖలు ఏడి బీసీ సమాంతర రేఖలు కాబట్టి, సో ఈ తిరియక రేఖ అనుకుంటే ఏకాంతర కోణాలకు సమానం కాబట్టి ఇక్కడ కూడా 45 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఏడిఈ లంబకోణ త్రిభుజం నుండి tan 60 degrees is equal to DE by AD. సో ఈ ప్రాబ్లంలో రెండు టవర్లకి మధ్య దూరం 7 మీటర్లను ఇవ్వడం జరిగింది. సో ఇది 7 మీటర్లు. సో ఇక్కడ 7 మీటర్లు ఉంటే ఇది కూడా 7 మీటర్లు ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక దీర్ఘ చతురస్రం కాబట్టి 7 మీటర్లు ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 60 వాల్యూ వచ్చి √3. సో √3 ఈజ్ ఈక్వల్ టు DE by AD. AD వచ్చి 7. సో దిస్ ఎంప్లాయిస్ DE ఈజ్ ఈక్వల్ టు 7√3 మీటర్లు. అదేవిధంగా ఏబీసీ లంబకోణ త్రిభుజం నుండి tan 45 degrees is equal to AB by BC. So this implies tan 45 value వచ్చి 1, AB by BC value వచ్చి 7. So this implies AB is equal to 7 meters. Therefore cell tower ఎత్తు is equal to DE plus CD. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు DE వచ్చి 7√3 వచ్చింది ప్లస్ CD. ఇక్కడ మనకి AB వాల్యూ వచ్చి CD వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో CD వాల్యూ కూడా మనకి 7 మీటర్స్ అవుతుంది. AB వాల్యూ 7 కాబట్టి CD వాల్యూ కూడా 7 అవుతుంది, దీర్ఘ చతురస్రం కాబట్టి. సో ఇక్కడ మనం 7 వేసుకుందాం. సో రెండింటిలో 7 కామన్ తీస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ 1 మీటర్లు. ఇది టవర్ యొక్క ఎత్తు. బి బాగుగా కలపబడిన పేక ముక్కలు కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది ఈ క్రింది కార్డు ఒకటకు సంభావ్యతలు లెక్కించండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నలుపు రాణి. సో మనకి పేక ముక్క కట్టలో రాణి కార్డులు 4 ఉంటాయి. దాంట్లో ఎరుపు రంగు రాణీలు 2 ఉంటాయి, నలుపు రాణీలు 2 ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకుందామంటే లెట్ నలుపు రాణి కార్డు తీయు ఘటన ఈజ్ ఈక్వల్ టు E1 అనుకుందాం. అదేవిధంగా E1 అనుకున్నాం కాబట్టి therefore P of E1 ఈజ్ ఈక్వల్ టు E1కు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు E1కు అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే నలుపు రాణి కార్డులు ఎన్ని ఉంటాయంటే మనకి 2 ఉంటాయి. సో మొత్తం కార్డులు 52 ఉంటాయి కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/52 అంటే 1/26. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి ముఖ కార్డులు అన్నాడు. లెట్ ముఖ కార్డు అయ్యే ఘటన
ఈజ్ ఈక్వల్ టు E2 అనుకుందాం. దేర్ఫోర్ P ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు E2కు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ముఖ కార్డులు అనేవి మనకి ఎన్ని ఉంటాయంటే 12 ముఖ కార్డులు ఉంటాయి. ముఖ కార్డులు అంటే రాజు కార్డులు 4 ఉంటాయి, రాణి కార్డులు 4 ఉంటాయి, అదేవిధంగా జాకీ కార్డులు 4 ఉంటాయి. 4 3 12 మాట. సో ఈ రాజు, రాణి, జాకీ ఈ కార్డులు మనం ముఖ కార్డులు అంటాం. ఒక్కొక్క కార్డు వచ్చి 4 ఉంటాయి, అంటే 4 3 వచ్చి 12 ఉంటాయి అన్నమాట. సో మొత్తం పర్యవసానాలు వచ్చి 52. సో 2 వచ్చి 12లో 2 వచ్చి డైరెక్ట్గా 4లో 3 సార్లు, 50లో 13 సార్లు. ఓకే, మనకి 3/13 వచ్చింది దీనికి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఎరుపు ముఖ కార్డు. సో మొత్తం మనకి ముఖ కార్డులు ఎన్ని ఉన్నాయి? 12 ఉంటాయి. సో ఎరుపు ముఖ కార్డులు ఎన్ని ఉంటాయంటే మనకి 6 ఉంటాయి. నలుపు ముఖ కార్డులు వచ్చి 6 ఉంటాయి. కాబట్టి లెట్ తీసిన కార్డు ముఖ కార్డు అయ్యే ఘటన ఈజ్ ఈక్వల్ టు E3 అనుకుందాం. దేర్ఫోర్ P ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు E3కు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. సంభావ్యతలో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ ఒక్క ఫార్ములాతో చేయొచ్చు మనం. సో E3కి అంటే ఎరుపు ముఖ కార్డులు ఎన్ని ఉంటాయంటే మనకి 6 ఉంటాయి. 6/52. సో క్యాన్సిల్ చేసుకుందాం. 2 వచ్చి దీంట్లో 3 టైమ్స్, 2 వచ్చి దీంట్లో 26 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/26. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఫోర్త్ క్వశ్చన్, ఎరుపు జాకీ. లెట్ తీసిన కార్డు ఎరుపు జాకీ అయ్యే ఘటన ఈజ్ ఈక్వల్ టు E4. దేర్ఫోర్ P ఆఫ్ E4 ఈజ్ ఈక్వల్ టు E4కు అనుకూల పర్యవసానాల సంఖ్య. తీసిన కార్డు ఎరుపు జాకీ కార్డు. మొత్తం జాకీ కార్డులు మనకి 4 ఉంటాయి, ఎరుపు జాకీ కార్డులు 2 ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/52. సో 2లో ఒకసారి, 52లో 26 సార్లు. సో ఇవి మనకి వచ్చే ఆన్సర్లు. 33 క్వశ్చన్ వచ్చి 2x - 3y = 6 మరియు 4x - 6y = 12 రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ ద్వారా సాధించండి. ఇప్పుడు మనం గ్రాఫ్ పేపర్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్ పేపర్ మీద ఈ 2 రేఖీయ సమీకరణాలను గుర్తించి వాటి యొక్క సాధనలు కనుక్కోవాలి. సో దానికంటే ముందు మనం చిన్న వర్క్ చేయాలి. ఏంటంటే అది ఫస్ట్ మనకి ఇచ్చిన సమీకరణాలు, ఫస్ట్ సమీకరణం వచ్చి 2x - 3y = 6. ఇప్పుడు దీన్ని x అనుకుందాం, ఇక్కడ y. ఈ సమీకరణానికి మనం ఒక తృప్తిపరిచే 2 క్రమయుగ్మాలని మనం కనుక్కోవాలి. సపోజ్ x నేను 0 పెట్టినట్లయితే y ఎంత అవుతుంది? -2 అవుతుంది. అలాగే y 0 పెడితే x 3 అవుతుంది. అంటే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే 2 క్రమయుగ్మాలు ఏమవుతాయి? 0, -2, 3, 0.
అదేవిధంగా 4x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నట్లయితే ఇది x, ఇది y. ఇప్పుడు కూడా x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. అంటే ఇక్కడ కూడా క్రమయుగ్మాలు ఏమొచ్చినాయి మనకి 0, -2, 3, 0. ఇక్కడ రెండు కూడా క్రమయుగ్మాలు ఈక్వల్ అయిపోయినాయి. ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే ఈ మొదటి సమీకరణము, ఈ రెండో సమీకరణము, ఈ రెండు కూడా ఏంటంటే పరస్పర ఆధార సమీకరణాలు. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అవుతుందన్నమాట. అంటే యాక్చువల్గా వీటికి అనంతమైన సాధనలు ఉంటాయి. అంటే ఈ రెండు సమీకరణాలని మనం గ్రాఫ్ మీద గుర్తించినప్పుడు ఆ రెండు సమీకరణాలకు సంబంధించిన సరళ రేఖలు రెండు కూడా ఏకీభవించుకుంటాయి. ఇప్పుడు గ్రాఫ్ పేపర్లో వెళ్దాం. సో గ్రాఫ్ పేపర్లో ఫస్ట్ ఇది y అక్షం, ఇది x అక్షం. సో 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, -5, -1, -2, -3, -4, -5. అలాగే ఇక్కడ 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఫస్ట్ క్రమయుగ్మం 0, -2. సో 0, -2 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో రౌండప్ చేసాం. 3, 0 ఇది 3, 0. ఇప్పుడు ఈ రెండు బిందువును కలుపుకుంటూ సరళ రేఖను మనం గీద్దాం. ఆ రెండు బిందువును కలుపుకుంటూ వచ్చిన సరళ రేఖ అది. ఇప్పుడు ఈ సరళ రేఖ ఏ సమీకరణాన్ని సూచిస్తుందంటే ఈ సరళ రేఖ 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 6 సమీకరణాన్ని సూచిస్తుంది. అదేవిధంగా 4x - 6y ఈజ్ ఈక్వల్ 12 దానికి కూడా క్రమయుగ్మాలు 0, -2, 3, 0 వచ్చింది కాబట్టి సేమ్ అయ్యే పాయింట్స్ కాబట్టి ఇప్పుడు మరలా ఇంకొక సరళ రేఖను మనం గీద్దాం. ఇంకో సరళ రేఖ వచ్చింది చూడండి. ఈ రెండు సరళ రేఖలు కూడా ఏకీభవించుకున్నాయి. ఈ సరళ రేఖ దేన్ని సూచిస్తుంది? 4x - 6y ఈజ్ ఈక్వల్ టు 12 సమీకరణాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే రెండు సరళ రేఖలు ఒకదాంతో ఏకీభవించుకున్నాయి కాబట్టి ఈ రెండు సరళ రేఖల్లో ఏ ఒక్కదాన్ని తృప్తిపరిచే ప్రతి క్రమయుగ్మం కూడా మనకి సాధనలు అవుతాయి అన్నమాట. అంటే 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 6, 4x - 6y ఈజ్ ఈక్వల్ టు 12లకు అనంత సాధనలు ఉంటాయి. అనంత సాధనలు ఉంటాయి. వాటిలో ఉదాహరణకు x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు -2, ఇంకా x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి ఉదాహరణకి రెండు సాధనలు రాసాం. ఈ విధంగా ఈ ఒక్క సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులన్నీ కూడా దీనికి సాధనలు అవుతాయి. అంటే దీనికి అనంత సాధనలు ఉంటాయి. ఈ విధంగా మనం ఈ గ్రాఫ్ని చేయొచ్చు. 33b ఇచ్చిన త్రిభుజం ఏబీసీకి స్వరూపంగా ఉంటూ దాని భుజాలకు 5/3 రెట్లు ఉండే అనురూప భుజాలు కలిగిన త్రిభుజాన్ని నిర్మించండి. ఇప్పుడు ఈ త్రిభుజ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం మనం. ముందుగా మనం ఒక త్రిభుజాన్ని నిర్మించుకోవాలి. ఈ త్రిభుజం యొక్క పేరు వచ్చి ఏబీసీ అనే ఒక త్రిభుజాన్ని నిర్మించుకున్నాం. ఈ త్రిభుజానికి బిఎక్స్ అనే ఒక కిరణాన్ని
బీసీతో అల్పకోణం చేసే విధంగా ఒక కిరణాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు వృత్తలేఖంతో బిఎక్స్ కిరణంపై సమాన వ్యాసార్థాలు కలిగిన 5 చాపాలను మనం గీయాలి. ఈ చాపాన్ని B1, ఈ చాపాన్ని B2, ఈ చాపాన్ని B3, ఈ చాపాన్ని B4, ఈ చాపాన్ని B5గా గుర్తించుకుందాం. ఇప్పుడు B3Cని కలపాలి. B3, Cని కలిపిన తర్వాత BCను పొడిగించుకోవాలి, BAను పొడిగించాలి. సో BCని పొడిగించాం, అలాగే BAను కూడా పొడిగించుకోవాలి. ఇప్పుడు B3C నుండి B5కు సమాంతర రేఖ గీయాలి. అంటే B5 నుండి B3Cకు సమాంతర రేఖను గీయాలి. సమాంతర రేఖను గీయడానికి మనం ఈ విధంగా సెట్ స్క్వేర్స్ మూలమట్టాలని అదేవిధంగా స్కేల్ని ఉపయోగించి సమాంతర రేఖను గీస్తాం. సమాంతర రేఖను ఎలా గీయాలంటే ఏ రేఖ నుండి సమాంతర రేఖ గీయాలో ఆ రేఖ మీద ఈ సెట్ స్క్వేర్ని కోయిన్సైడ్ ఏకీభవించేలాగా ఉంచాలి. తర్వాత ఒక స్కేల్ తీసుకొని ఆ స్కేల్ని ఇలాగా సెట్ స్క్వేర్ పైన ఉంచాలి. సెట్ స్క్వేర్ని నెమ్మదిగా జరుపుతూ ఆ సెట్ స్క్వేర్ యొక్క అంచుకు B5 తగిలే వరకు అలాగా మూవ్ చేస్తూ తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాత B5ను పొడిగించిన BCకు కలపాలి. అంటే ఈ మూలమట్టం సెట్ స్క్వేర్ ఎక్కడైతే పొడిగించిన BCని ఖండించిందో ఆ బిందువుకు B5ను కలపాలి. ఆ విధంగా కలపాలి. కలిపిన తర్వాత ఈ ఖండన బిందువును మనం C' గుర్తించుకోవాలి. ఇప్పుడు మరలా C' నుండి ACకు మరొక సమాంతర రేఖను గీయాలి. సో ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే వేసుకుని ఈ మూలమట్టం పొడిగించిన బియ్యని ఎక్కడైతే ఖండిస్తుందో, ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడికి C' కలపాలి. కలిపి వచ్చిన ఖండన బిందువును మనం A' గుర్తించుకోవాలి. ఇప్పుడు మనకి A', B, C' అనే ఒక త్రిభుజం ఏర్పడింది. ఈ త్రిభుజం ABC త్రిభుజంలో ప్రతి భుజానికి కూడా 5/3 ఉండేటట్లు ఒక స్వరూప త్రిభుజంగా ఏర్పడినది.